హైడ్రా ఆఫీసులో ఘనంగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. కమిషనర్ రంగనాథ్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని అందుకున్నారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు అని చెప్పారు రంగనాథ్. 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సందర్భాన్ని, నాటి పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. దినోత్సవం అనేది కూడా ప్రభుత్వం తీసుకురావడానికి ప్రత్యేకమైన కారణం కూడా ఏంటంటే ప్రజాస్వామ్యం విరజిల్లాలి. అండ్ ఆ ప్రజాస్వామ్యం అంటే కనుక ప్రజలు ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో దానికి అనుగుణంగా మనందరూ కూడా పనితీరు ఉండాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రజాపాలన దినోత్సవం అనేది తీసుకొచ్చాం. మనం హైడ్రాలో కూడా ప్రజలకి, వారి ఆకాంక్షలకి, వారి సాధక బాధలకు దాని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటూ మనం నిత్యం కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నిటికన్నా టాప్ మోస్ట్ ఇది ఉండేటట్టు మనం పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలి. తద్వారా ప్రభుత్వం కూడా ఆటోమేటిక్గా అందరూ కూడా మనకి సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి ప్రజాకాంక్షలకు అనుగుణంగా, ప్రజా అభీష్టంగా అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేసి ప్రజల మన్ననలు ముందు కూడా పొందామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి మనందరం కూడా మనం నిరంతరంగా ఇట్లాంటి రోజులు జరుపుకునేది ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తిని, మనలో ఉన్నటువంటి ఆ కాంక్షని ప్రతినిత్యం కూడా మనం గుర్తు చేసుకుంటూ మన లక్ష్య సాధన అనేది మనం ఎప్పుడు కూడా పక్కకి జరగకుండా ఉండేదానికి ఇట్లాంటి రోజులన్నింటినీ కూడా మనల్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాం.